తిరుమలగిరివాస దివ్యమందహాస తిరుమలగిరివాస వరదాభయ లీలా విలాస నవ్య చిద్విలాస తిరుమలగిరివాస మా కనుదమ్ములే ఆలయమనుకొని మా మనమే మందిరమనుకొని మా కనుదమ్ములే ఆలయమనుకొని మా మనమే మందిరమనుకొని వందారు జనమందారని దాసులందరిలో మము అధికుల చేసేవా తిరుమలగిరివాస సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా కానంద పరమానంద కానంద పరమానందమేల సిగపాయ చేనంది సిడిముడి చేసేవా తిరుమలగిరివాస కలిలో పరదైవమవై కలిలో పరదైవమవై తెలుగువారి ఇలవేలుపువై తెలుగువారి ఇలవేలుపువై సాకార నిగమాకార ఆ సాకార నిగమాకారమాకైన దీవెనవయ్య శ్రీ వెంకటేశ తిరుమలగిరివాస వరదాభయ లీలా విలాస నవ్య చిద్విలాస తిరుమలగిరివాస. బాగా పాడారండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు. అత్యద్భుతమైన ఘంటసాల గారి కంపోజిషన్ ఎక్సలెంట్. ఈ పాట ఘంటసాల గారే ఇంటర్వ్యూలో చెప్పారండి సార్, అతి కష్టమైన పాట ఇది వెంకటేశ్వర స్వామి మీద. చాలా అంది ఆ రెండో చరణంలో పదాలు అర్థం కాక మల్లాది వారితో డిస్కస్ చేశారట ఈ పాట మీద. ఆ మల్లాది వారితో సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా కానంద పరమానంద కానంద పరమానందమేల సిగపాయ చేనంది సిడిముడి చేసేవా తిరుమలగిరివాస. అది సార్ రెండో చరణంలో ఆ పదాలన్నీ అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డాడు. నేను చెప్తున్నాను అర్థం కాదు. ఘంటసాల గారు కవులతో ఏమనేవారంటే ఈ పదానికి సంగీతం కుదరదండి మార్చమనేవాడు. ఆయనకి సాహిత్యానికి సంగీతానికి సమపాళ్ళలో చూసిన వ్యక్తి ఘంటసాల గారు. కొంతమంది ఆయన అలా కాదు, రెండు కరెక్ట్ ఉండాలి. నాకు నారాయణ రెడ్డి గారు చెప్పారు ఈ విషయం. ఆయన మాకే పరీక్ష పెడుతుండేవాడండి ఆయన ఘంటసాల గారు. ఆయన దీనికి శబ్దం కుదరట్లేదు ఈ పదానికి. ఆయనకి శబ్దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాట. ఈ శబ్దం కుదరట్లేదు రెడ్డి బాబు అనేవాడు ఆయన. మార్చేవాడు. సముద్రాల సీనియర్ కూడా మార్చేవాడు ఆయన. అందుకన్నా అది ఆయనకు అర్థం కాదు. ఆ సంగీతాన్ని కుదరకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కృతి కుమారిలో అది రమణీయ పుష్పం అనే రాశారు కరుణశ్రీ గారు. దానికి ఎంత చేసినా సంగీతం కుదరకపోతే అది ఒక రమణీయ పుష్పం ఒకరు తగిలిచ్చారు ఈయన ఘంటసాల గారు. దాంతో అత్యద్భుతంగా వచ్చింది ఆ ట్యూన్. ఆ ఒక రాసినందుకు ఛందస్సు భంగమైన నానా విమర్శలు వచ్చాయి ఘంటసాల గారి మీద. ఇప్పుడు కరుణశ్రీ గారు అంటే నాకు తెలియదండి ఎందుకు మార్చారు,
కానీ వినటానికి చాలా బాగుందండి అని. సో అలాగా ఆయన ఆ సాహిత్యంలో శబ్దాన్ని కూడా సరిపోయేట్టుగా ఉండాలనేవాట అది. సార్ ఘంటసాల గారి పాటలు 2 చరణాలే ఉన్న పాటలు కూడా చాలా కష్టం సార్. ఇప్పుడు శేషశైలవాస కూడా చాలా కష్టం పాడడం. అదే రీతి రీతిగోళ రాగంలో ఉన్నట్టు దినకర శుభకర 2 జెండాలే కదా, ఎంత మళ్ళీ కష్టం. 2 ఎంత కష్టం చూడండి. అవును. అవును సార్, అవును అవును. కొన్ని అద్భుతాలే సార్ ఘంటసాల గారు. ఇప్పుడు దేవదేవనారాయణను చూస్తారు సార్, ఆ కృష్ణార్జున యుద్ధంలో టైటిల్ సాంగ్ అది. ఆ 2వ చరణంలో ఆ రాగం సార్, అది ఈ భూమి మీద ఎవరు తీయలేరు సార్ రాగం. ఆ భూమి మీద ఎవరు దానికి సమానం లేరు ఆయనకి. మీరు ఆయనకి ఆ ఇంకోటి పేర్లలో ఉంది, ఎవరు లేరు. ఆయన చెంచు లక్ష్మిలో రేలంగి పాడతాడు, కరుణాలవాల. అవును సార్, అవును సార్, అవును అవును అది రకరకాలుగా పాడతాడు చూడండి. ఒక్కొక్క అవును. ఆ చరణం మాట ఒక్కొక్క మార్చేస్తాడు. రకంగా ఉంటుంది. అవును అది కంటిన్యూస్ గా రాదు, ఆ పాట బిట్స్ గా వస్తుంది. ఒక్కొక్క బిట్కి అసలు ఎంత అసలు సంబంధమే ఉండదు, అలా పాడతారు. అవును సార్, అవును. Thank you. Please like, share, and subscribe.